అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 148వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 149వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 149. ఓం కళానాథముఖ్యై నమః. ఓం కళానాథముఖి. ఇది 6 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కళానాథముఖ్యై నమః అని పలుకవలెను. కళానాథముఖి 64 కళాప్రేరకమైన ముఖార విందములు కలది అని అర్థము. పరమేశ్వరుడు చతుషష్ఠి కళలను ప్రేరేపించును కాన కళానాథుడు అనబడును. నిశ్వసిత మేతత్ అనుచు ఋగ్వేద యజుర్వేద సామవేదములు పరమేశ్వరుని నిశ్వసితములు అను శృతి చెప్పబడుచున్నది. శాస్త్రయోనిత్వాత్ అని బ్రహ్మసూత్రము. తాదృశ చతుషష్ఠి కళా ప్రేరకమైన ముఖార విందము కలది కాన శ్రీ రాజరాజేశ్వరిని కళానాథముఖి అనుచు ఉపాసకులు ఆనందపరవశులై గానము చేయుచుందురు. అథవా కళానాథుడిగా చంద్రుడు వంటి షోడశ కళాపూర్ణమైన సుందర వదనము కలది కాన పరాదేవి జగన్మాత పరాశక్తి పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి కళానాథముఖి అనుచు ఉపాసకులు ఆనందపరవశులై గానము చేయుచుందురు. అథవా కళానాథుడుగా చంద్రుడు వంటి షోడశ కళాపూర్ణమైన సుందరము ముఖము కలది కాన దేవి కళానాథముఖి అని స్తుతింపబడుచుండును. ఓం ఐం హ్రీం శ్రీం కళానాథముఖ్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.